देहि मे त्वयि देवसुभक्तिम् असुरसंहार श्री विजय गोपाल अमर संरक्षण विजय गोपाल वसुदेव तनय श्री विजय गोपाल वासवादिनुत विजय गोपाल पाहि पाहि मां परमकृपालो देहि मे त्वयि देवसुभक्तिम् धीरगुणाधार विजय गोपाल धेनुकादिहरण विजय गोपाल नारद मुनिदेया विजय गोपाल ముని గేయ గేయ नारद मुनि गेया विजय गोपाल नारायण तीर्थ विजय गोपाल पाहि पाहि मां परम कृपालो देहि मे त्वयि देवसुभक्तिम् వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా పాడావు. వెరీ గుడ్. కొత్తగా వచ్చిన పాప ఒకసారి కనిపించమ్మా, క్లాప్స్ కొట్టు అక్కకి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేర్లు ఒక్కసారి చెప్తారా? నీ పేరు, తమ్ముడు పేరు? దివిశాన్వి. దివి శాన్వి. దివిశాన్వి. శాన్వి. శాన్వి ఎక్కడో విన్నానే పేరు, ఎవరో యాక్టర్ పేరు కదా? కాదు, శాన్వి పేరు ఉంది, ఎక్కడో విన్నా నేను. ఏమో. మీ బ్రదర్, మీ అన్నయ్య పేరు? ప్రజ్వల్. ప్రజ్వల్. ఓకే. ప్రజ్వల్ ఏం చేస్తున్నావు నాన్న? ఏం చదువుతున్నావు నువ్వు? 6th grade ma'am. 6th. ఓకే. శాన్వి నువ్వమ్మా? 4th ma'am. చిన్న పాప అయితే నువ్వు కదా? Yes. గుడ్ గర్ల్. సరే అయితే నిక్కల ఇంకా ఏదైనా చదువుతావా నువ్వు? శ్లోకము లాస్ట్ క్లాసెస్ లోవి కానీ నీ ఓన్వి కానీ ఏవైనా? హయగ్రీవది చదువు, ఒక 5 times చెప్పు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మీకు వచ్చా ఇది? శాన్వి, ప్రజ్వల్ మీ ఇద్దరికి వచ్చా? చెప్పమ్మా. ముందు ప్రజ్వల్ చెప్తాడు. స్లో 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 చిన్నగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటావా? Yes ma'am. కనిపిస్తున్నానా నేను? కనిపిస్తుందా మ్యామ్? జై శ్రీరామ్. జై శ్రీరామ్ మ్యామ్. వెరీ గుడ్. ప్రతి సండే ఉంటుంది 5 o'clockకి మన క్లాసు. 5 to 6:30 కూడా అవుతుంది. దీనిలో మీరు ఏమేం చేయొచ్చు అంటే, మీకు వచ్చిన శ్లోకాలు చెప్పచ్చు, మీకు వచ్చిన కథలు చెప్పచ్చు, మీకు వచ్చిన పొడుపు కథలు చెప్పచ్చు, ఏదైనా మోటివేషనల్ గా ఏదన్నా కథలు లేదా ఇంకేవైనా స్టోరీస్ చిన్న చిన్నవి, పజిల్స్. ఇక్కడ ఎలాగంటే మీరు ఏమైనా చేయొచ్చు, మీ టాలెంట్ని ఏదైనా. ఇక్కడ స్టేజ్ అనమాట ఇది. మీరు డ్రాయింగ్ వేయడం వచ్చు అనుకో, ఆ డ్రాయింగ్ వేసినవి మాకు చూపించవచ్చు. తర్వాత మీకు కథ చెప్పడం బాగా వచ్చనుకో, పాడడం బాగా వచ్చనుకో,
అప్పుడు మీరేం చేయొచ్చు, ఇక్కడ పాడి వినిపించవచ్చు. మనకి రెగ్యులర్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. రెగ్యులర్ క్లాసెస్ అంటే మీరు సంకీర్తనలు నేర్చుకోవాలనుకుంటే నేను నేర్పుతాను. క్లాసెస్ పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. ఇది ఫ్రీ సెషన్. కావాల్సిన వాళ్ళు అది కూడా చేరుతారు, లేదంటే Okay, ma'am. ఫ్రీ సెషన్ ఒక్కటి కూడా వస్తుంటారు అన్నమాట పిల్లలు. Okay, ma'am. దీనిలో మీ టాలెంట్స్ అంతా ఇది ఒక స్టేజ్ అనుకొని మీరు ఇప్పుడు మీకు స్కూల్లో జరుగుతూ ఉంటాయా ఏమన్నా ప్రోగ్రామ్స్? అవును మ్యామ్, జరుగుతాయా? ఏమేమి లాంగ్వేజెస్ లో చెప్తారు మీరు మైక్ లో? ప్రేయర్, అసెంబ్లీ. ఇంకేదన్నా టాపిక్ తీసుకొని మాట్లాడుతుంటారా? మ్యామ్. ఏమేమి తీసుకున్నారు? ఎప్పుడన్నా వెళ్ళి మాట్లాడావా ప్రజ్వల్ నువ్వు? ఎప్పుడైనా వెళ్ళి అట్లా స్టేజ్ షో చేసావా నువ్వు ఏదైనా? ఇంకా. అవునా? అయితే నువ్వేదన్నా ఒక టాపిక్ తీసుకోవచ్చు. మన దానిలో ఏం చెప్పామంటే నారాయణ తీర్థుల వారి తరంగం అని చెప్పి ఒకటి నేర్పించాం ఒక 2 weeks ముందు. అది అందరు పిల్లలు పాడారనమాట. అయితే వారి గురించి మీరు సెర్చ్ చేసి తెలుసుకొని కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చి నాకు చెప్పాలి అన్నాను. నారాయణ తీర్థుల వారంటే తెలుసా మీకు? తెలియదు. నారాయణ తీర్థుల వారి తరంగాలు అంటే ఆయన రచించిన పాటలు అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే అంత సంస్కృతంలో ఉంటాయి. ఇప్పుడు అక్క పాడింది విన్నారా మీరు? నిష్కళ అక్క పాడింది విన్నారా? వినలేదా? అక్క పాడింది కదా, ఇప్పుడు మళ్ళీ పాడుతుంది ఇంకొకసారి. అవి నారాయణ తీర్థుల వారి తరంగాలు అంటారు. అవి ఎలా ఉంటాయంటే తరంగాలని ఎలా వచ్చింది పేరు? ఇలా 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 ఉంటాయి, ఫాస్ట్ గా అలా ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వేవ్స్ లాగా తరంగాలంటే అట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే అవి ఆయన గురించి రాసిన నారాయణ తీర్థుల వారి గురించి ఒక 10 points రాసుకొని రమ్మని చెప్పాను నేను. నిష్కళ ఏమన్నా ట్రై చేసావమ్మా? నేను అప్పుడు తొలి ఏకాదశి గురించి మాత్రమే రాశాను. ఏం రాసావమ్మా? తొలి ఏకాదశి గురించి రాశాను. తొలి ఏకాదశి గురించి పర్లేదు, ఏ టాపిక్ అయినా మీరు అదన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈరోజు ఆడి కృత్తికాట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసే రోజు. కృత్తికా నక్షత్రం ఆరోగ్యం కోసం, చదువు కోసము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శక్తి కోసము పూజ చేస్తాం కదా. నీకెవరంటే ఇష్టము ప్రజ్వల్? ఏ దేవుడు అంటే ఇష్టం నీకు? సాయిబాబా. ఇంకా అంతే ఒకటేనా? మనకి మన హిందువులలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. చాలా ఏంటమ్మా? ఇక్కడ మనం క్లాస్ లో భయపడాల్సిన అవసరం ఏం ఉండదు. మనం ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం. సరేనా? ఓకేనా? అంటే మనము అందరి దేవుళ్ళ గురించి, మొదటి దైవము వినాయకుడు కాబట్టి మీ చేత నేను శ్లోకం చదివించా అన్నమాట. వినాయకుడిని తలుచుకుంటే ఇంకా మీకు అసలు విఘ్నాలు లేకుండా మీరు ప్రతి క్లాస్కి వచ్చేస్తారు. అందుకని ఓకేనా? అయితే మీరు లాస్ట్ క్లాస్కి నిష్కళ రాలేదు, మీరు రాలేదు కాబట్టి వాళ్ళకి సౌందర్య లహరి మొదటి శ్లోకం చెప్పించాను. మీకొచ్చా ప్రజ్వల్? మీకొచ్చా? నిష్కళ నీకొచ్చమ్మా? ముందు లాస్ట్ క్లాస్ లో సౌందర్య లహరిలో ఒక లైన్ చెప్పారు. అది ఆ క్లాస్ లో. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో శ్లోకం అంతా చెప్పించేసా అన్నమాట. అది ఇప్పుడు మళ్ళీ మీతో చెప్పిస్తాను. ఎందుకంటే సౌందర్య లహరి మొత్తంలో 3 శ్లోకాలు. ఒకటోది
15వది 3వది. ఈ 3 శ్లోకాలు నేర్చుకుంటే మీకు చదువు బాగా వస్తుంది. చదువు బాగా వస్తే ఏమవుతుంది? అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అవును మ్యామ్. మీ పేరెంట్స్ అంతంత ఫీజులు కడుతున్నారు కదా, స్కూల్లో, కాలేజెస్లో, స్కూల్లో అంతా కడుతున్నారు అవును కదా. మ్యామ్, వస్తున్నారు. అందుకని మీరు ఈ శ్లోకాలు గనక బాగా నోటికి చదివేసేసుకొని రోజు చదువుకుంటే మీకు ఇంకా మీరే ఫస్ట్ వచ్చేది. అవును మ్యామ్. మంచి మార్క్స్ వస్తాయి. సరేనా? మార్క్స్ ఒకటే కాదు ప్రజ్వల్, నీకు ఓకే. ఇంకా ఉట్టి చదువు ఒక్కటే కాదు, మనం చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అవును మ్యామ్. ఏమేమి నేర్చుకోవచ్చు? మీ హాబీస్ ఏంటి? నీకేమి ఇష్టం ఎక్కువ? ఫుడ్ మ్యామ్, ఫుడ్ దాంతేనా? ఆహా కాదు, అంటే నీకు హాబీస్, నీకు ఏది చేస్తే నీకు చాలా హ్యాపీగా ఉంటుంది? గేమ్స్. గేమ్స్ ఏది? మొబైల్ గేమ్సా? తంబోలా. మొబైల్ గేమ్స్. తంబోలా చెస్. మొబైల్ గేమ్సా? మొబైల్ గేమ్స్ కాదు, ఆన్లైన్ గేమ్ మ్యామ్. నాట్ ఆన్లైన్ గేమ్ మ్యామ్. కార్డ్బోర్డ్ గేమ్స్. ఇంకా అంతే మ్యామ్. అంతేనా? ఫుట్బాల్, బాస్కెట్బాల్. ఏంటమ్మా? ఫుట్బాల్, ఫుట్బాల్ బాస్కెట్బాల్. ఆడతావా నువ్వు? ఇష్టమా? ఆడతా మ్యామ్, స్కూల్లో ఆడతా. స్కూల్లో ఆడతావా? ఓ, స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళి వస్తారా మీరు? బస్లో కానీ ఆటోలో వెళ్తారా, బస్సులో వెళ్తారా? ఏం వెళ్ళం మ్యామ్, మా మమ్మీ తీసుకొని వస్తుంది. స్కూటీ మీద వెళ్తారా? మ్యామ్ కార్లో వెళ్ళొస్తారు. ఓకే. అదే ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, మీరు వెళ్ళి వస్తారు, జాగ్రత్తగా వస్తారా లేరా అని అడుగుతున్నా అనమాట. వస్తా మ్యామ్. మమ్మీ మాట వినాలి. ఫస్ట్ మాతృదేవో భవ. మనం వినాయకుడి గురించి చెప్పుకున్నాం, అయిపోయింది కదా. టూకీగా మాట్లాడుకున్నాం అనమాట. మొదటి దైవం వచ్చి వినాయకుడు. మన మనుషుల్లో వచ్చి మొదటి దైవం ఎవరు? అమ్మ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ అంటే ముందు అమ్మని గౌరవించాలి. అమ్మ ఏది చెప్తే అది వినాలి, అది పాటించాలి. వినడం అంటే ప్రజ్వల్ ఇట్రా అంటే వినేసి సైలెంట్గా అక్కడే కూర్చోకూడదు. అట్లా కూర్చుంటావా? పిలవంగానే వెళ్తావా? మీ చెల్లెలు మరి తను వెళ్తుందా ఫాస్ట్గా? నువ్వు యాక్టివ్గా ఉంటావా శాన్వి? మీ బ్రదర్ యాక్టివ్ ఉంటాడా ఇంట్లో? ఇద్దరునా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చదువుకుంటుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు తన్నుకుంటుంటారా లేదా? చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు అట్లా, అంతే. కొంచెం పెద్ద అయితే అస్సలు తన్నుకోరు మీరు, అసలు తన్నుకోరు. ఇప్పుడు నిష్కళ చూడు, సైలెంట్గా ఉంటుంది కదా. కొంచెం పెద్ద అయిన తర్వాత సైలెంట్గా అయిపోతారు అనమాట. నిష్కళ అక్క వాళ్ళ బ్రదరు రామ్ అని ఉన్నాడు, నాటీ బాయ్. అక్కని విననీడు లెసను, కదులుతూ ఉంటాడు. మళ్ళీ రాలేదు, ఎటో వెళ్ళాడు. వస్తారు. ఇంకా పిల్లలు ఉన్నారు, చాలా మంది వస్తుంటారు. అందరూ వాళ్ళు మిస్ అయి ఉంటారు, టైం మర్చిపోయి ఉంటారు. సండే కదా, అందరూ మీకు హాలిడే కదా స్కూలు. అవును మ్యామ్. దీంట్లో మనకి అన్నీ ఉంటాయన్నమాట. మాట్లాడుకోవడము, పాడుకోవడము, శ్లోకాలు చెప్పుకోవడము, కథలు చెప్పుకోవడము, మీకు ఇష్టమైన వాటి గురించి చెప్పుకోవడము, అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే మ్యామ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలన్నమాట. ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. తర్వాత మీ స్కూల్లో ఏవి జరిగినా ముందు అమ్మా నాన్నకి చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకో, శాన్వి వాళ్ళ ఫ్రెండ్కి ఏమన్నా 25 years ఉంటాయా? మ్యామ్, శాన్వి వాళ్ళ ఫ్రెండ్కి 25 years ఉంటాయా? ప్రజ్వల్ వాళ్ళ ఫ్రెండ్కి 30 years ఉంటాయా? లేదు మ్యామ్. ఎంత ఏజ్ ఉంటాయి వాళ్ళకి?
మ్యామ్ ఏ ఫ్రెండ్ మీ ఫ్రెండ్కి ఏజ్ ఎంత ఉంటుంది? తెలియదు మ్యామ్, తెలియదు మ్యామ్ నాకు ఎంత ఏజ్ తెలుసు ఉంటుందో. తెలుసు, నీ ఏజే ఉంటుంది కదా. నా ఏజే మ్యామ్. మరి శాన్వి మీ ఫ్రెండ్కి ఏజ్ ఎంత ఉంటుంది? మ్యామ్ నా ఏజే మీ ఏజే ఉంటుంది కాబట్టి శాన్వి మ్యామ్, శాలిని కాదు. మ్యామ్. శాన్వి. మహా అంటే 1 year బిగ్ ఉంటారండి. అంటే అందరూ ఫ్రెండ్స్ అందరూ సేమ్ ఏజ్ ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు అరా ఫెయిల్ అయిన వాళ్ళు అట్లా ఒక ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు అరా ఉంటారు అంతే. అందరూ సేమ్ ఏజ్ ఉంటారు కదా. అవును మ్యామ్. అంటే మీకెంత తెలుసో వాళ్ళకు కూడా అంతే తెలుసు. మీకు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. మీకు ఆకలేస్తూ ఉందనుకో, వాళ్ళకి చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా మీలాగే చిన్నపిల్లలు కదా, అందుకని వాళ్ళకి కూడా ఆకలేస్తుంది. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోలేరనుకో, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు. మీకు నిద్రని కంట్రోల్ చేసుకోలేరనుకో, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు. మేము సేమ్ ఏజ్ మ్యామ్, సేమ్ ఉంటారు. అందుకని మీకు ఏదన్నా స్కూల్లో ఏదన్నా అరుచుకున్నా లేదా బాధపడినా టెన్షన్ పడినా చదువు గురించి టెన్షన్ పడినా వాళ్ళతోటి చెప్పుకోకూడదు. ముందు ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకి చెప్పుకోవాలి. మ్యామ్ కొన్నిసార్లు నాకు భయం అవుతుంది. భయపడకూడదు. భయము వస్తే ఆ భయం ఎందుకు వచ్చింది అని చూసుకోవాలి. ముందు చూసుకొని ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పాలి. అమ్మా నాన్న లేని టైంలో భయం వస్తే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు తెలీదు మనం ఎంత స్ట్రాంగో, మన బ్రెయిన్ ఎంత స్ట్రాంగో మనకు తెలీదు. మనం ఇప్పుడు భయపడాలి అని ఎవరన్నా అంటే కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకో, ఓహో భయపడాలా, ఓకే అయితే అని చెప్తుంది బ్రెయిన్. అంటే నీ బ్రెయిన్ అనేది నువ్వు కంప్యూటర్లో ఆన్ చేసావనుకో, ఆన్ చేసి నాకు కార్టూన్ కావాలి అని టైప్ చేసావనుకో, మొబైల్లో అయినా కంప్యూటర్లో అయినా టీవీలో అయినా ట్యాబ్లో అయినా దేంట్లో అయినా నువ్వేమని టైప్ చేస్తే అదే వస్తుంది కదా. అదే వస్తుంది. యూట్యూబ్ ఆన్ చేసావు, నీకు ఒక దేశభక్తి గీతం కావాలి, నువ్వు అది టైప్ చేసావు అనుకో, ఏమొస్తుంది? సినిమా పాట వస్తుంది. అదే వస్తుంది. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ శ్లోకం కావాలి లేదంటే ఈ లెసన్ కావాలి అని టైప్ చేసావు. ఇంగ్లీష్ది ఒక పోయం కావాలని టైప్ చేసావు. అది సంస్కృతంలో పాట వస్తుందా? ఎందుకని రాదు? ఎందుకంటే పోయం కదా. పోయము కదా మ్యామ్. కాదు, మనం టైప్ చేసింది ఏంటో అదే వస్తుంది. మనం ఇంగ్లీష్ టైప్ చేసాం కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది. మనము ఇంగ్లీష్ పోయం అని టైప్ చేసాం, అందుకని అక్కడ సాంస్క్రిట్ పాట రాదు. మనం ఏం టైప్ చేస్తే అదే వస్తుంది అక్కడ. మన బ్రెయిన్ కూడా అంతే. మనము ఇప్పుడు నాకు భయం పుడుతుందేమో అని టైప్ చేసావనుకో నీ బ్రెయిన్కి, అప్పుడు అదేం చేస్తుంది, ఓహో మన ఓనరు నన్ను భయపడమని చెప్పింది అని చెప్పి అది భయం అనేది ఇచ్చేస్తుంది నీకు. అర్థమైందా? అర్థమైంది. బ్రెయిన్ అనేది మన దగ్గర వర్క్ చేసే మనిషిలాగా. ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరినన్నా ఒక మెయిడ్ని పెట్టుకున్నాం అనుకో, మెయిడ్ని పెట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? శాన్వి వెళ్ళి ఒక పాపానో ఆంటీనో ఏదో అని అది తెచ్చివు, నాకు ఆ పిల్లో తెచ్చివు అని అడిగావనుకో, నాకు పిల్లో తెచ్చివు ఆంటీ అని కనుక మీ మెయిడ్ని అడిగావనుకో, ఆమె బెడ్షీట్ తెచ్చిస్తుందా? ఎందుకు? ఎందుకంటే మనం అదే అడిగాం కదా మ్యామ్. ఇప్పుడు మీ మమ్మీని నాకు చపాతీ ఇవ్వు, ఇంట్లో చపాతీ చేసేసింది, నాకు చపాతీ ఇవ్వు అమ్మా అని అడిగారు, అమ్మ ఇడ్లీ తెచ్చిస్తుందా? లేదు మ్యామ్, చపాతీ. అట్లా మన బ్రెయిన్ కూడా
మనం చెప్పింది పాటిస్తుంది అది. మనం ఏం చెప్తామో అదే చేస్తుంది అనమాట. మ్యామ్ ఇప్పుడు భయపడద్దు అని చెప్తే పడదు, భయపడకూడదు, నాకు అసలు భయమే రాకూడదు అని దానికి కమాండ్ చేయాలి. ఓకే మ్యామ్. దాన్ని రిక్వెస్ట్ చేయకూడదు, కమాండ్ చేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు రాత్రిపూట పడుకోబోయేటప్పుడు రేపొద్దు స్కూల్కి 6 o'clockకి నేను లేవాలి అని అనుకున్నారనుకోండి, 6 కంటే ముందే మిమ్మల్ని నిద్ర లేపుతుంది మీ బ్రెయిన్. ఓకే మ్యామ్. ఎందుకని? మీరు చెప్పారు కదా, ఆర్డర్ వేశారు. కమాండ్లు ఇచ్చాను. అది ఒక మిషన్ అన్నమాట. మన బ్రెయిన్ మిషన్, మనిషి కూడా కాదు, మిషన్. ఆ మిషన్ ఏం చేస్తుంది? మన కంప్యూటర్లో మనం టైప్ చేసినప్పుడు ఏం చేస్తుంది? మనం పలానాది ఇవ్వు అని టైప్ చేసామనుకో, ఒక పీడిఎఫ్ కావాలి మనకి, ఒక సాంగ్ది కావాలి, ఒక సాంగ్ది కావాలంటే పీడిఎఫ్ ఇవ్వు అని టైప్ చేసాము. అప్పుడు అదేం చేస్తుంది? మ్యామ్ పీడిఎఫ్ వస్తుంది. మనం ఏది టైప్ చేస్తామో అదే వస్తుంది. అట్లాగా మన బ్రెయిన్ కూడా ఒక మిషన్. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్, ఒక ఆస్తి, మీకు ఒక ప్రాపర్టీ అన్నమాట బ్రెయిన్ అనేది. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు, కొంతమందికి బ్రెయిన్ సరిగ్గా ఉండదు. అవును మ్యామ్. చూసారా మీరు ఎక్కడన్నా? చూసారా? ఎక్కడ, ఏ ఊర్లో చూసారు? మ్యామ్ నేను చాలా బయట. చిన్నగా చూసారు కదా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లము? బాడీ ఎలా ఉంటుంది? బాడీ బాగానే ఉంటుంది, కానీ బ్రెయిన్ ఈ మిషను మనకి దేవుడిచ్చిన మిషన్ అన్నమాట ఇది. దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. ఎట్లా? నేను ఇది ఒక గోల్స్ పెట్టుకోవాలి, ఈ గోల్స్ నేను చేయడానికి బ్రెయిన్ నాకు హెల్ప్ చేయాలి. నేను ఈరోజు ఇంత టార్గెట్ పెట్టుకున్నాను, నేను ఇన్ని నేర్చుకోవాలనుకున్నాను, నేర్చుకోవాలి అనుకున్నందుకు నా బ్రెయిన్ నాకు హెల్ప్ చేయాలి అని మీరు కమాండ్ చేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు మీకు టఫ్ అయిన సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో? మ్యామ్ మాకేం లేదు మ్యామ్. మ్యాథ్సా, సైన్సా, హిందీనా, ఇంగ్లీషా, తెలుగా, సాంస్క్రిటా? మ్యామ్ కొంచెం హిందీ టఫ్. హిందీ. నీకు నిష్కళ, నీకేది టఫ్ ఉంటుంది సబ్జెక్టు? మ్యామ్ మా అన్నయ్య అడుగుతా, చెప్తాడు. మ్యామ్ నాకైతే హిందీ మ్యామ్. నిష్కళ, నీకమ్మా? కంప్యూటర్స్. ఓకే. నీకు నాన్న? హిందీ మ్యామ్. నాకు హిందీ మ్యామ్. హిందీనేనా? నీకు హిందీనే. అప్పుడు మీ బ్రెయిన్స్కి మీరేం చెప్పాలంటే, ఎందుకు నాకు టఫ్ అవుతోంది, నేను ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు టఫ్ అవుతుంది అని చెప్పి మీ బ్రెయిన్కి మీరు చెప్పాలి. కమాండ్ చేయాలి. ఎందుకు రావు నువ్వు? నాకు సబ్జెక్ట్ ఎందుకు రాదు? నేను హిందీలో ఎందుకు వీక్ ఉన్నాను? అని కమాండ్ చేయాలి. అని కమాండ్ చేసి బ్రెయిన్కి చెప్పాలన్నమాట. నాకు హిందీ రావాల్సిందే, ఎందుకు టఫ్ ఉంటుంది? ఎందుకు టఫ్ ఉండాలి? నేను నేర్చుకోవాలి, నేను మాట్లాడాలి, నేను చదవాలి. అప్పుడేం చేయాలంటే కమాండ్ చేయాలి. తర్వాత ఆ సబ్జెక్ట్ని కొంచెం కొంచెంగా, అంటే మీకు టఫ్ అని చెప్పి భయపడి అసలు చదవకుండా ఉండకూడదు. ఒక్కొక్క స్పూన్. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా ఏదన్నా పెడుతున్నాం అనుకో, ఫుడ్ తినరు, అస్సలు తినరు. మనం ఒకేసారి ఇంత కప్పు నిండా కలుపుకొచ్చి శాండ్విచ్ పెడితే తింటుందా? మీకు ఇష్టం లేనిది ఏంటి శాన్వి తినడంలో? ఇష్టం లేదు. ఆకుకూరలు నీకు ఇష్టం లేదు కదా, అప్పుడు మీ మమ్మీ ఒక కప్పు నిండా ఇంత ఆకుకూర కలుపుకొని వచ్చి శాన్వి తిను అని చెప్పి ఇట్లా పెట్టేసింది అనుకో, ఏం చేస్తావు? తినవు కదా. తినవు. కానీ అది హెల్త్కి మంచిదని అమ్మకి తెలుసు, నీ చేత ఎట్లాగైనా తినిపించాలని అమ్మకి తెలుసు. అప్పుడేం చేస్తుందంటే కొంచెం కొంచెం
పొద్దున కొంచెం కల్పిస్తుంది, రాత్రిపూట కొంచెం కల్పిస్తుంది. అస్సలు తినని దానికి కొంచెం తినడానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది మ్యామ్. అట్లా మీరు కూడా ఏదైనా సబ్జెక్ట్ టఫ్ ఉంటే భయపడకూడదు. భయపడకుండా పొద్దున పూట ఒక 10-15 మినిట్స్ ఆ సబ్జెక్టే తీసుకోండి. భయం అయినా సరే, భయం అయినా ఆ సబ్జెక్ట్ తీసుకొని కూర్చోండి. అక్కడ ఏముందో రాసుకోండి, ఏముందో చదవండి. 10 మినిట్స్ 15 మినిట్స్ అంతే. మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక 10-15 మినిట్స్ తీసుకోండి, అదే సబ్జెక్టు చూడండి, రాయండి. ఒకటే మ్యాటర్ అయినా సరే రాయండి, అదే చదవండి, అదే వినండి. అయిన తర్వాత మళ్ళీ నైట్ తర్వాత మీకు కొన్ని రోజులకి భయం అనేది పోతుంది ఆ సబ్జెక్ట్ మీద. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు రెగ్యులర్గా మీరు ఫాస్ట్నెస్ తెచ్చుకోవాలి దాంట్లో. ఓకే మ్యామ్. ఏ విషయంలో కూడా భయపడకూడదు. ముందు ముందు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ బయట కాలేజెస్లో, స్కూల్లో కొత్త వాళ్ళు కలుస్తారు కదా, పరిచయం అవుతారు కదా ఫ్రెండ్స్. కలుస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మ్యామ్. ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. మాట్లాడితే తెలుస్తుంది. వాళ్ళు మంచిగా నటిస్తే తెలీదు. వాళ్ళు లోపల బ్యాడ్గా ఉండి పైకి మంచిగా మాట్లాడితే మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు మ్యామ్. తెలీదు. అలాగే ఉంటాయి. ఇప్పుడు యానిమల్స్ చూడండి, యానిమల్స్కి మనుషులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఒక యానిమల్ పాపం ఏదో సైలెంట్గా ఉంటుంది. ఏది? కుక్క పిల్ల అనుకోండి. కుక్క పిల్ల ఒక్కొక్కటి సైలెంట్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఏం చేస్తాయి, కరిచేసేస్తాయి. మనకు తెలుస్తుందా? తెలియదు మ్యామ్. ఏది కరుస్తుందో తెలియదు, ఏది అరుస్తుందో తెలియదు కదా. అట్లా మనుషులు కూడా రకరకాలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కరిచే కుక్క ఏం చేస్తుంది? అక్కడ పడుకొని ఉంటుంది. మనం ఏమనుకుంటాం? అది మంచిదిలే, మనల్ని ఏం చేయదు అనుకొని అటు నడుచుకుంటూ వెళ్తాం. టప్ అని పట్టేసుకుంటుంది, కాలు పట్టేసుకొని కరిచేస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం? మనకి కుక్కగా? మనకి మ్యామ్. కుక్కకి కాదు మ్యామ్. మనకే నష్టం. మన కాలే కొరికేస్తుంది, మన కాలే బ్లడ్ వస్తుంది, మనమే ఇంజెక్షన్ చేయించుకోవాలి, మనమే మెడిసిన్ వేసుకోవాలి కదా. అవును మ్యామ్. అంటే మనుషులు కూడా అలాగే ఉంటారు. చూడ్డానికి మంచి వాళ్ళు లాగా కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు మనకి హాని చేస్తారో, మనకి డేంజర్గా ఏదన్నా క్రియేట్ చేస్తారో మనకు తెలీదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, బయట మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మ్యామ్ మనకి ఎలా తెలుస్తుంది మరి? మాట్లాడు అంటే అంటే ఎక్కువ ఛాన్స్ ఇవ్వకూడదు, బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి పూర్తిగా అడిక్ట్ అయిపోకూడదు. ఇప్పుడు ఎవరన్నా శాన్వి తోటి మంచిగా మాట్లాడుతున్నారు, శాన్వి నేను కూడా నీలాగే సేమ్, నీకు ఉప్మా ఇష్టమా? నాకు కూడా ఉప్మా ఇష్టం. నీకు హిందీ కష్టమా? నాకు కూడా హిందీ కష్టం. ఇట్లా చెప్తారు, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కదా. తెలుస్తుందా? తెలియదు. తెలీదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓ శాన్వి బ్యాగ్లో ఏదో ఉంది, అమౌంట్ ఏదో ఉంది, లేదా శాన్వి బాడీ ఒంటి మీద గోల్డ్ ఏదో ఉంది అని చెక్ చేస్తారు. మీకు తెలీదు, మిమ్మల్ని చెక్ చేస్తారు. మీకు భయమా, మీకు ఇష్టమా, మీకు ఏవంటే ఇష్టం, అందుకని చాక్లెట్స్ ఇచ్చినా అట్లా తీసుకోకూడదు. ఓకే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు వాళ్ళు ఏం చూస్తున్నారో. నీ చెవులు కమ్మలు ఉన్నాయనుకో, ఇప్పుడు నా చెవులు కమ్మలు ఉన్నాయి, నా ఎదురుగా ఒక ఆంటీ కూర్చుంది ట్రైన్లో, నన్ను పలకరిస్తూ ఉంటుంది. అవునండి, నేను కూడా నేను ఇట్లా గుడికి వెళ్ళొచ్చాను, మీరు ఆ ఊరా, మీది ఈ ఊరా, ఇట్లా మాట్లాడుతూ ఉంటామా? మాట్లాడే టైంలో మొత్తం అబ్జర్వ్ చేస్తాం. మనం ఏంటి మంచిగా ఉంటాం మైండ్లో, మనకు తెలీదు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. మంచిగా ఆలోచిస్తున్నట్టుగా నటిస్తారు.
అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఓ వీళ్ళేవో గోల్డ్ కమ్మలు పెట్టుకున్నారే, వీళ్ళ చేతికి ఏదో ఉన్నాయే గోల్డ్వి, వీళ్ళకి గనక ఒక మత్తు మందు టాబ్లెట్ చాక్లెట్ ఇచ్చామంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేస్తారు అనమాట. కానీ ఎప్పుడు ఎవరిని నమ్మద్దు. మ్యామ్ కానీ చాక్లెట్లు మత్తు ఎట్లుంటాయి? ఉంటాయి కూల్ డ్రింక్స్ లో. వాళ్ళు అసలు ఇప్పుడు ఇంకా కర్చీఫ్ పేపరు, ఒక పేపర్ ఇస్తారు మీకు. ఇప్పుడు నిష్కళ వాళ్ళ స్కూల్ దగ్గర వెళ్తూ ఉంది, ఇంకా జస్ట్ ఒక 1 minute లో స్కూల్ గేట్ వస్తుంది. ఆ గేట్ దగ్గర ఒక అంకుల్ వచ్చి, అమ్మా పాప, బంగారు తల్లి, చిట్టి తల్లి, నువ్వెంత ఎంత మంచిదానివి, నువ్వెంత బుద్ధిమంతురాలివి, ఈ పేపర్లో అడ్రస్ ఉంది కానీ ఒకసారి చూడమ్మా అని ఇచ్చారనుకో, ఆ పేపర్ ఇట్లా చూస్తే చాలు దానిలో మత్తు మందు కలిపేసేసి స్ప్రే, అది చూస్తూనే ఇట్లా పడిపోతారు. అప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అందుకని పేరెంట్స్ తో పాటే ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు అన్నీ తెలుసు అట్లా అనకూడదు. మీకు ఎంత ఏజ్ వచ్చినా మీ పేరెంట్స్ మీకంటే పెద్ద అవుతారు కానీ చిన్న అవరు కదా. ఇప్పుడు శాన్వికి ఒక 50 years వస్తాయి, అప్పుడు వాళ్ళ మమ్మీకి 50 years అబోవ్ ఉంటారా ఇంకా తక్కువ ఉంటారా? అబోవ్ ఉంటారు మ్యామ్. అందుకని పేరెంట్స్ చెప్పేది వినాలి, పాటించాలి, నిర్లక్ష్యం చెయ్యకూడదు. వాళ్ళు మీ మంచి కోసమే చెప్తారు ఏది చెప్పినా. బయటే కాదు ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు ఎవరైనా అందరూ అస్సలు కొత్త వాళ్ళు కనిపిస్తే మాటలే పెట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంతకుముందులాగా చాక్లెట్ అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు స్ప్రే చాలు. ఆ స్ప్రే కూడా మీకు ఇట్లా మొహాన్ని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, పేపర్ స్ప్రే అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. మీరు ఆగితే చాలు, ఆగారంటే ముందు లోయ ఉన్నట్టే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి, ఎవరు ఏమి ఇచ్చినా తినకండి, తీసుకోకండి, అసలు ఆగకండి. బయట మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. మాకు తెలుసు కదా, తెలిసిన ఆంటీ వాళ్ళైనా తెలిసిన అంకుల్స్ అయినా ఎవరు పిలిచినా ఎవరు ఆపినా ఆగకండి, ఎవరు మాట్లాడిచ్చినా మాట్లాడకండి. వాళ్ళు ఏమన్నా అనుకోనండి, ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియదు కదా. మీరు మనకి తెలిసిన ఆంటీ పిలిచారే, మనకు తెలిసిన అంకుల్ పిలిచారే, ఆగకపోతే అమ్మ వాళ్ళతో చెప్తారేమో, మన గురించి బ్యాడ్ గా చెప్తారేమో, అట్లా భయపడకూడదు. అమ్మ వాళ్ళు ఏమనరు, మీరు తప్పు చేస్తున్నా మీకు ఇబ్బంది వచ్చినా ముందు బాధపడేది అమ్మ నాన్ననే. అందుకని ఎవరు ఎక్కువ కాదు, బయట వాళ్ళు అసలే కాదు. మీ పేరెంట్స్కే వాల్యూ ఇవ్వండి, ఓకేనా? మ్యామ్ పేరెంట్స్ ని కూడా చేస్తే అంటే మ్యామ్ పేరెంట్స్ కూడా అలా చేస్తే పేరెంట్స్ ఏం చేశారు మ్యామ్? పేరెంట్స్ కూడా మర్చిస్తే అదా, అప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. ముందే పేరెంట్స్ కి మత్తు ఇవ్వరు, ఎందుకంటే పేరెంట్స్ అంటే మీకు దేవుడితో సమానము. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే, దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆయన వచ్చి అందరి ఇళ్లలో ఉండలేడు కదా. అందుకని పేరెంట్స్ రూపంలో ఉండేది ఎవరు? దేవుడు. మిమ్మల్ని ఆ స్ప్రేలు ఆ మత్తు మందులు మీ దాకా రావు. వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదన్నా జరుగుతుంది అనే టెన్షన్ మీకు వద్దు. మీరు అప్పుడు ధైర్యంగా ఉండాలి. పొరపాటున ఎప్పుడైనా మీ పేరెంట్స్కే ఏదన్నా సిచ్యువేషన్ అలా వచ్చింది అనుకోండి, టఫ్ సిచ్యువేషన్, ఎవరన్నా ఇట్లా చేయడము, ఇలా స్ప్రే చేయడము, అదేదైనా అయితే మీరు భయపడకుండా ఉండాలి. అప్పుడు భయపడకుండా ఉండి వెంటనే మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి,
మీరు మొబైల్లో 108 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఏదన్నా అనుకోని సిచ్యువేషన్ మనకు వస్తే, హెల్త్ ఇష్యూస్వి కానీ, ఇంట్లో కానీ, పెద్దవాళ్ళకి కానీ, పేరెంట్స్కి కానీ వస్తే మీరు మెయిన్ ఉంటాయి కదా నెంబర్స్, 100 పోలీస్ది, 108 అంబులెన్స్, 108 అట్లాంటివి ఏం చేయాలంటే మీరు ఒక చిన్న బుక్లో రాసి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొబైల్స్ అనే కాకుండా మీ మెయిన్ వాళ్ళు, మీ అమ్మమ్మ తాతయ్యలు, మీ అత్త మామలు, అక్కలు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, బామ్మ తాతయ్యలు, వాళ్ళ నెంబర్స్ మీరు ఎప్పుడు మీ స్కూల్ బ్యాగ్ ఉంటే స్కూల్ బ్యాగ్లో రాసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఏదో ఒక బుక్లో లాస్ట్లో రాసి పెట్టుకొని ఉంచుకోవాలి. లేదా ఒక చిన్న రఫ్ బుక్ పెట్టుకొని మీ పేరు, ఇంటి అడ్రస్, తర్వాత మీ అమ్మమ్మ తాతయ్యలు, బామ్మ తాతయ్యలు, ఇట్లా కొన్ని ఫోన్ నెంబర్స్ రాసుకొని ఎమర్జెన్సీకి బ్యాగ్లో పెట్టుకొని ఉండాలి. ఏ సిచ్యువేషన్ ఎట్లా వచ్చినా భయపడకూడదు. ఓకేనా? ఓకే మ్యామ్. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం సౌందర్య లహరిది ఫస్ట్ శ్లోకం చెప్పించుకుందాం, చదువుదాము. ఓకేనా? ఓకే మ్యామ్. శ్రీవాహ. ఇద్దరు చెప్పండి, అక్క కూడా, నిష్కళ నువ్వు కూడా చెప్పమ్మా, ముగ్గురు చెప్పండి. శ్రీవాహ శక్త్యా యుక్తో. మీ దగ్గర బుక్ ఉందా? ఉంది మ్యామ్. రాసుకుంటూ చెప్పండి. తర్వాత తెలుగునా ఇంగ్లీష్ మ్యామ్? మీ ఎట్లయినా పర్లా, మీరు చూసి చదివేటట్టుగా రాసుకోండి. ఇవి సంస్కృతం శ్లోకాలు, మీరు రాసుకోండి. మీరు అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ తో రాసుకోనైనా మీరు చదవచ్చు. శివః. మ్యామ్ మళ్ళీ స్టార్ట్ చేయరా ప్లీజ్? మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. పెన్ను బుక్ తీసుకోండి. మన క్లాస్ కి ఒక బుక్ విడిగా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ రోజు ఏమేమి మాట్లాడామో అవన్నీ రాసుకోవాలి. మీరు ఇప్పుడు క్లాస్ అయిపోగానే, క్లాస్ లో ఉన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. ఏం మాట్లాడాము క్లాస్ లో, ఇది ఊరికే మనం టైం పాస్ కాదు. ఈ క్లాస్ మీకు నాలెడ్జ్ నిచ్చే క్లాస్ ఇది. ఓకే మ్యామ్. అందుకని మీరు ఏం నేర్చుకున్నారు అనేది మీకు తెలియాలి కదా. అందుకోసము మనం ఏమేమి మాట్లాడుకున్నామో అవి పాయింట్స్ అన్ని రాసుకోవాలి. రాసుకొని నెక్స్ట్ క్లాస్ లో నాకు చెప్పాలి. ఓకే మ్యామ్. అందుకని అన్ని రాసుకోండి. ఓకే. శివః శక్త్యా యుక్తో. ఇలా ఇక్కడ వరకు మళ్ళీ చెప్పండి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ఇది ఫస్ట్ లైన్. శివః నేను ఒకసారి అంటే మీరు ఇంకొక 2 times అనాలి. ఓకే మ్యామ్. శివః మళ్ళీ శక్త్యా యుక్తో యది భవతి మళ్ళీ శక్తః ప్రభవితుం మళ్ళీ. ఇది ఫస్ట్ లైన్ అన్నమాట. ఓకేనా? నిష్కళ ఫస్ట్ లైన్ చెప్పమ్మా. నువ్వు నీ బుక్ లో ఉన్నది చూసి 2 times చెప్పు. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. యది దా దగ్గర ఒత్తు లేదు. యది భవతి
ఓకేనా. సెకండ్ లైన్ రాసుకుంటూ చదవండి. నచేదేవం నచేదేవం మళ్ళీ నచేదేవం మళ్ళీ నచేదేవం ఆ, దేవో 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 మళ్ళీ దేవో ఆ, 3 times అంటే నేను చెప్పిన తర్వాత ఇంకొక 2 times. ఓకే. నచేదేవం దేవో నచేదేవం దేవో మళ్ళీ నచేదేవం దేవో మళ్ళీ నచేదేవం దేవో ఆ, నఖలు నకలు 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 కా అనేది ఒత్తు ఉండాలి. నఖలు నకలు ఆ, నకలు మళ్ళీ నకలు నక్కళ్ళు నఖలు నఖలు నకలు ఆ, మళ్ళీ నక్కలు కుక్కలు అట్లా రాకూడదు. నక్కలు ఆ, నఖ నకలు అది స్పష్టంగా పలకాలి. ఓకేనా. ఓకేనా. నఖలు నకలు మళ్ళీ నకలు కుశలః 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 నిష్ఠ కుశలః 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 మళ్ళీ కుశలః మళ్ళీ కుశలః స్పందితు స్పందితు మళ్ళీ స్పందితు మళ్ళీ స్పందితు మపి 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 ఆ, ఇప్పుడు లైన్ అంతా మళ్ళీ అందాం. నచేదేవం దేవో నచేదేవం దేవో మళ్ళీ నచేదేవం దేవో మళ్ళీ నచేదేవం దేవో నఖలు కుశలః నకలు కుశలః మళ్ళీ నకలు కుశలః నకలు కుశలః స్పందితుమపి స్పందితుమపి మళ్ళీ స్పందితుమపి మళ్ళీ స్పందితుమపి ఇప్పుడు థర్డ్ లైన్. అతస్త్వాం అదస్వాం అతస్త్వాం అతస్వాం స్వాం కాదు స్త్వాం. స్వాం సా కింద తావత్తు వావత్తు. అతస్త్వాం అతస్వాం మళ్ళీ అతస్వాం మళ్ళీ అతస్వాం అతస్త్వాం ఆరాధ్యాం ఆరాధ్య 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 ఆరాధ్యాం 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 హరిహర 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 విరించాది 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 భీరపి వీరపి భీరపి వీరపి వీరపి విరపి కాదు భీ బీరపి భీరపి బీరపి భీరపి బీరపి విరించాది భీరపి విరించాది విరపి మళ్ళీ విరించాది విరపి విరపి విరించాది విరపి కాదు విరించాది భీరపి. ఓకే మళ్ళీ విరించాది బిరపి మళ్ళీ విరించాది బిరపి విరించాది బిరపి. ఈ లైన్ మళ్ళీ అందాం. అతస్త్వాం ఆరాధ్యాం అతస్వాం ఆరాధ్య అతస్వాం కాదు అతస్త్వాం అతస్వాం స్వాం కాదు అతస్త్వాం అతస్వాం మళ్ళీ అతస్వాం అతస్త్వాం అతస్త్వాం మళ్ళీ అతస్త్వాం అతస్త్వాం
ఆరాధ్యాం ఆరాధ్య మళ్ళీ ఆరాధ్య ఆరాధ్యాం ఆరాధ్య మళ్ళీ ఆరాధ్య ఇక్కడి వరకు మళ్ళీ చెప్పండి. అతస్త్వామారాధ్యాం అతస్త్వాం ఆరాధ్యం మళ్ళీ అతస్త్వాం ఆరాధ్యం మళ్ళీ అతస్త్వాం ఆరాధ్యం హరిహర హరిహర మళ్ళీ హరిహర మళ్ళీ హరిహర విరించాది భిరపి విరించాది విరపి 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 తప్పు చదువుతున్నారు. భిరపి విరపి మళ్ళీ విరంచాది విరపి విరంచాది కాదు, విరించాది భిరపి విరించాది విరపి విరపి కాదు, మా అన్నయ్య చెప్తున్నాడు. తప్పు చెప్తున్నావు. ప్రజ్వల్ ప్రజ్వల్ విరపి అనకూడదు, భిరపి బిరపి భిరపి. బిరపి ఇప్పుడు చెప్పు విరించాది భిరపి. విరించాది విరపి తప్పు చెప్తున్నావు ప్రజ్వల్, విరించాది విరపి తప్పు. విరించాది విరపి మళ్ళీ చెప్పు. విరపి అన్నదా విరపి అంటే తప్ప విరపి అన్నది తప్పు. ఇదిగో విరించాది భిరపి. విరించాది విరపి మళ్ళీ చెప్పు. విరించాది విరపి విభిరపి విరించాది విరపి మళ్ళీ విరించాది విరపి మళ్ళీ విరించాది విరపి అద్దుగో మళ్ళీ విరపి అనేసేసాడు. విరించాది విరపి ఇంకా 3 times చెప్పు కరెక్ట్ గా. విరించాది విరపి మళ్ళీ విరించాది విరపి మళ్ళీ విరించాది విరపి ఓకే. అతస్త్వామారాధ్యాం హరిహర హరిహర విరించాది భిరపి. విరించాది విరపి తర్వాత లైను ప్రణంతుం 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 మళ్ళీ ప్రణంతుం మళ్ళీ ప్రణంతుం స్తోతుం వా స్తోతుం వా మళ్ళీ స్తోతుం వా స్త్రో కాదు, స్త్రో కాదు, స్తోతుం వా స్తోతుం వా స్తోతుం వా స్తోతుం వా. చెప్పమ్మా నిష్కళ. ప్రణంతుం తర్వాత ప్రణంతుం స్తోతుం స్తో స్తో సా కింద తావత్తు. మ్యామ్ స్తోతుం వానా వామా స్తోతుం వా వా వానా ప్రణంతుం అనంతం పోతుం వా ప్రజ్వల్ ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా మళ్ళీ ప్రణంతుం స్తోతుం వా మళ్ళీ ప్రణంతుం స్తోతుం వా స్తోతుం వానా తోతుం వా అట్లా చెప్పాలి స్పష్టంగా. మళ్ళీ ప్రణంతం స్తోతుం వా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ప్రణంతుం స్తోతుం వా కథమకృత కథమకృత మళ్ళీ కథమకృత మళ్ళీ కథమకృత 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 మళ్ళీ కథమకృత మళ్ళీ కథమకృత పుణ్యః పుణ్యః మళ్ళీ పుణ్యః మళ్ళీ పుణ్యః ప్రభవతి ప్రభావతి మళ్ళీ ప్రభావతి ప్రభావతి కాదు, ప్రభావతి ప్రభావతి కాదు, ప్రభవతి ప్రభావతి మళ్ళీ
ప్రభావతి మళ్ళీ ప్రభావతి మళ్ళీ ప్రభావతి ఆ అక్కడ కథమకృత పుణ్య కథమకృత ఆ, ప్రభావతి పుణ్య పుణ్య ప్రభావతి ప్రభావతి కాదు, ప్రభావతి 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 అంటే మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే వచ్చేస్తారు. ప్రభావతి ఆ అది కథమకృత కథమకృత మళ్ళీ కథమకృత మళ్ళీ. పుణ్య ప్రభావతి ఆహా ఇంతవరకు చెప్పండి, కథమకృత వరకు చెప్పండి. కథమకృత పుణ్యవతి ఆహా, వద్దు అంతా వద్దు, కథమకృత ఒక్కటే 3 times చెప్పండి. కథమకృత కథమకృత ఉమ్, కథమకృత పుణ్య 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 మళ్ళీ పుణ్య మళ్ళీ. పుణ్య ఆ ప్రభవతి ప్రభావతి మళ్ళీ. ప్రభావతి అదిగో తప్పు చెప్తా. ప్రభావతి ఆ, ఉజ్వల్ ప్రభావతి ఉజ్వల్ కైతే ఇప్పుడు 11 times జయ శ్రీరామ్ అనాలి, తప్పు చెప్పాడు కాబట్టి పనిష్మెంట్. ప్రభావతి ఇప్పుడు 11 times జయ శ్రీరామ్ చెప్పాలి. ఉజ్వల్ ప్రభావతి ప్రభావతి ప్రభ ప్రభావతి అట్లా తప్పు తప్పు ప్రజ్వల్ అట్లా చెప్పకూడదు. అప్పుడు ప్రభావతి నువ్వు అప్పుడు మళ్ళా చెప్తావు తప్పు చెప్తే శ్లోకం అంతా తప్పు, ప్రభావతి శ్లోకం అంతా తప్పిపోయినట్టు అప్పుడు. ప్రభావతి ఆ ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఏమేం చెప్పాను? మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పానా? అవును మ్యామ్. థర్డ్ ఏంటి? ఆచార్య దేవోభవ. ఆచార్య దేవో భవ. అంటే మీ పేరెంట్స్ ఒక గురువు దగ్గరికి తీసుకెళ్తారు మిమ్మల్ని, ఆ గురువు అవునా? చెప్పినట్టు వినాలి. మీరు ఈ క్లాస్కి ఎలా వచ్చారు? అమ్మ వాళ్ళు తీసుకొచ్చారా? అవును మ్యామ్. మరి అప్పుడు గురువు చెప్పినట్టు వినాలి. తప్పు ఓకే మ్యామ్, వింటాం మ్యామ్. వినాలి, వింటేనే మీకు మంచిది. ఓకేనా? చదువు కూడా వస్తుంది. అన్ని జ్ఞానం వస్తుంది, అన్ని వస్తాయి అన్నమాట. అదే మ్యామ్. ఇది శ్లోకము. మళ్ళీ వచ్చే వారం మీరు ప్రాక్టీస్ చేసేసి రావాలి ఈ శ్లోకం అంతా. ఓకే మ్యామ్. బాగా బై హార్ట్ చేయండి, తప్పు లేకుండా చదవండి. సరే మ్యామ్. నిష్కళ చూడకుండా చూసుకుంటుందా? నువ్వేదన్నా చెప్తావా? నిష్కళ ఏమన్నా మాట్లాడతావమ్మా? మాట్లాడటానికి ఏం లేదు. ఓకే, నువ్వు నీ లైఫ్ లో ఏమన్నా గోల్స్ పెట్టుకో, నీ హాబీస్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకో, వాటి గురించి ట్రై చేస్తూ ఉండు. ఓకేనా? నీకు ఏ వర్క్ చేస్తే నీకు మైండ్ ఇష్టంగా ఉంటుంది, రిలాక్స్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది అనేది చూసుకొని అలాంటివి హాబీస్ ని ఇంప్రూవ్ చేసుకో. ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ పెట్టుకొని నీకు ఏమేం గోల్స్ అంటే నీకు ఏమన్నా గోల్స్ ఉన్నాయా ఆలోచించు. నీకు ఇష్టమైనవన్నీ ఏంటో రాసుకో, ఇష్టం లేనివి రాసుకో. నువ్వు ఎవరిని చూస్తే నీకు ఇన్స్పైర్ గా ఉంటుంది? ఎవరన్నా పోలీస్ని చూస్తే ఇన్స్పైర్ అవుతావా? లాయర్ని చూస్తే ఇన్స్పైర్ అవుతావా? డాక్టర్ని చూస్తే ఇన్స్పైర్ అవుతావా? అట్లా. తర్వాత నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాసుకో. అంటే ఎవరైనా ఇప్పుడు మనకి దీనిలో పాలిటిక్స్లో కానీ, డాక్టర్స్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ అట్లా ఎవరైనా మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు కనుక ఉన్నారు అంటే వాళ్ళ గురించి రాసుకో. అలా ఏమన్నా మంచి విషయాలు ఉంటే రాసుకుంటూ ఉండు ఒక బుక్ తీసుకొని. ఓకేనా? సరే, అయితే శాంతి మంత్రాలు చెప్దాము, చెప్పి మనం క్లోజ్ చేద్దాం. నమస్కార ముద్ర పెట్టండి అందరూ. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని నమస్కార ముద్ర పెట్టండి. కళ్ళు తెరవద్దు నేను చెప్పే వరకు. కళ్ళు మూసుకొని మీకు ఏం కనిపించినా, ఈ దేవుడు కనిపించినా, మైండ్ ప్రశాంతంగా ఉన్నా కళ్ళు తెరవద్దు. నేను అంతా అయిన తర్వాత చేతులు ఇలా రబ్ చేసుకోండి అన్నప్పుడు ఇట్లా రబ్ చేసుకొని కళ్ళ మీద ఇలా పెట్టుకోండి. పెట్టుకొని కళ్ళు చిన్నగా ఓపెన్ చేయాలి, టక్కనే ఓపెన్ చేసేయకూడదు, చిన్నగా ఓపెన్ చేయాలి. సరేనా? నమస్కారం ముద్ర పెట్టుకోండి.
సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భుజంతు. నేను చెప్తాను వినండి, మీరు అనద్దు, వినండి. నేను అంటాను, మీరు కళ్ళు మూసుకొని వినండి అంతే. కళ్ళు తెరవమనే వరకు వినండి అంతే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. చేతులు చిన్నగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. 1 నిమిషం అలా ఉంచి తర్వాత చిన్నగా కళ్ళు ఓపెన్ చేయండి. ఎలా ఉంది క్లాసు? బాగుందా? చాలా బాగుంది